నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. పురాణాల్లో రకరకాల విషయాల్ని ప్రస్తావించడం ద్వారా రకరకాల సమస్యల నుంచి బయటపడడానికి ఖచ్చితంగా పురాణాల్లో ప్రస్తావన ఉంటుంది. అది నవగ్రహాలకి సంబంధించిన శాంతి విధానాలు అనుకోవచ్చు, లేకపోతే అసలు భాగవతం చదువుకుంటేనే రకరకాల కర్మలన్నీ కూడా పోతాయి, పరిపక్వం అవుతాయి అని చెప్పి ఎన్నో ఫలశ్రుతులు ఎన్నో అందించి ఉన్నారు. అయితే గురువు అందరికంటే శ్రేష్ఠుడు, ఈశ్వరుడు కంటే కూడా శ్రేష్ఠుడు. అందుకే గురువుకు మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు. గురువు పట్ల దోషం చేసావంటే అయిపోయింది. ఇంక కాపాడడానికి ఎవడూ లేడు కదా. పరమేశ్వరుడు శపిస్తే గురువు ఉమ్. ఉపశమనాన్ని ఇస్తారు, ఇస్తారు. పాప పరిష్కారం చేస్తారు. గురువు శపిస్తే పరమేశ్వరుడు కూడా ఇంకేం లేదు, అయిపోయింది. నువ్వు మినిస్టర్ నుంచి ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళిపోయావు, చీఫ్ మినిస్టర్ నుంచి ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళిపోయావు. ఇంకేం చేస్తాం? ఏం చేయలేం. రైట్. ఎనీవేస్, గురువు అనుగ్రహం కావాలి. గురువు పట్ల దోషాలు గనక చేసి ఉన్నట్టయితే, గురువు అనుగ్రహం పొందలేకపోతే ఖచ్చితంగా చేసేటటువంటి పూజలు నిష్ప్రయోజనం. ఖచ్చితంగా గురువు అనుగ్రహం లేదు, లేకపోతే అసలు గురువు అనేవాళ్ళు లేడు జీవితంలో. గురువు అనేవాళ్ళు కూడా ఒక్కొక్కసారి గురువు రూపంలో వచ్చి ఎక్స్‌ప్లాయిట్ అయిపోతూ ఉంటారు. అవును. బాధాకరం కదా. అప్పుడు ఖచ్చితంగా ఎవరిని నమ్మాలో తెలియదండి. బయటికెళ్తుంటే పరిస్థితులు చాలా నీచాతి నీచంగా ఉన్నాయి. కానీ అందరూ అలా కాదు కదా. గురువు ముసుగులో ఉన్న వాళ్ళు నిన్నెవరో ఎక్స్‌ప్లాయిట్ చేశారు కర్మ రీత్యా. మరి గురువు అనుగ్రహం పొందాలి అనంటే ఏం చేయాలి? గురుముద్రమ్మ. ముద్ర. ఉమ్. భలే ఉంది. హ్మ్. ఇది గోముఖం కదా. నా గోముఖం. అవును. 2 గోముఖాలు కలిస్తే ఉమ్. గురుముద్ర. ఈ కింద వేళ్ళు కూడా ఇలా టచ్ టచ్ అవ్వాలి. సహస్రారం దగ్గర గురుముద్ర. ఇదమ్మా గోముఖం గురుముద్ర అవుతుంది. అంటే ఇక్కడ మనకి గోవుకి ఎంతైతే విశిష్టత ఉందో అంతకు 10 గురువుకి ఉంది. గురువుకి ఎంత ఉందో అంత గోవుకి ఉంది. అంటే మనల్ని తరించడానికి, తరింప చేయటానికి గురువు, గోవు రెండిట్లో ఉన్నది ఏంటి అక్షరం? గు గా గ. అంటే గ మన గతిని మారుస్తుంది. గణపతి. గణాలకు అధిపతి ఎవరు? గణపతి. గణపతి. ఎవరమ్మా ఆయన? సూర్యనారాయణమూర్తి. ఆయన దగ్గర 64 గణాలు ఉన్నాయి. ఆయనే గణపతి కూడా. గోపతి ఎవరమ్మా? సూర్యుడే. సూర్యుడే. మళ్ళీ కృష్ణుడు అందాం అనుకుంటున్నాను. ఆంజనేయ స్వామి గురువు ఎవరమ్మా? సూర్యుడే. ఇంకెలా మనం మాట్లాడుకుంటూ ఉంటే అన్ని సూర్యుల్లోకి అన్నీ వెళ్తాయి. సర్వం ఉన్నాయి. ఇది సహస్రారం. సహస్ర కిరణాలు సూర్యుడు అంటారు. ఇది ఇలా మనం సహస్రారం మీద ఉంచి ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు హంస శివ సోహం అసక్ఫ్రేం అసక్షమలవర్యం సహక్షమలవర్యం స్వరూప నిరూపణ హేతవే శ్ర గురవే శ్రీ. మనకు గురువులు చాలా మంది ఉన్నారు కదా. లోపాముద్రాంబ సహిత అగస్తేశ్వర స్వామిని అగస్తేశ్వర స్వామి పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఒకవేళ దక్షిణామూర్తి అయితే ఆ దక్షిణామూర్తి అక్కడ మనం ఏం మాట్లాడతాం? శ్రీమతి. లోపాముద్ర ఆయన శ్రీమతి. లోపాముద్రాంబ శక్తి ఉండాలి. సమేత అగస్తేశ్వర స్వామి పాదుకాం పూజయామి తర్పయామి నమః. స్త్రీ శక్తి ఉండాలి. సీతాదేవి సమేత శ్రీరాముల పాదుకాం పూజయామి తర్పయామి నమః. అంటే రాముడినే గురువుగా తీసుకుంటే సీతాదేవితో కూడి ఉంటుంది. పార్వతీ సమేత పరమేశ్వర పాదుకాం పూజయామి తర్పయామి. గురువుని స్వీకరించడం ఓహో. ఇది కంపల్సరీ. ప్రతి నిత్యము చేస్తే గురువు అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు హంస శివ సోహం అసక్ఫ్రేం అసక్షమలవర్యం సహాక్షమలవర్యం స్వరూప నిరూపణ హేతవే స్వగురవే శ్రీ
లోపాముద్రాంబ సహిత అగస్తేశ్వర స్వామి పాదుకాం పూజయామి తర్పయామి నమః. పాదుకలకు పూజయామి తర్పయామి పూజయామి నమః. మీరు రోజు చేస్తారు అనుకుంటా. అగస్తీశ్వర స్వామి కదా, ఆయన గురువుకి అగస్తులు గురువు, ఆది గురువు, గురు ఋషి శ్రేష్ఠుడు ఆయన. ఆదిత్య హృదయం ఇచ్చారన్న కృతజ్ఞతతోట. ఇంతకన్నా ఈ జగత్తుకి, ఈ జనాలకి, మనకి ఇప్పుడు నన్ను తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టి ఇన్ని లక్షల మంది, మనం ఎప్పుడో చూసా 1 crore 4 lakhs ఎంతో మంది ఫాలోవర్స్ వ్యూవర్స్ ఉన్నారు. మనక ఓన్లీ నా చిన్న సన్ స్పిరిచువల్ సొసైటీ సైట్ లో. ఇక మన ఇవైతే లక్షల్లో కోట్లలో ఉంది. వ్యూవర్షిప్ మనది 9 crores దగ్గరలో ఉంది. ఆ, ఇంతమంది ఎలా వచ్చారు? గురువు ఇచ్చాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురు. ఈ గురువుని అగస్తేశ్వరుని కానీ, లేకపోతే నేను మాట్లాడుతున్నటువంటి గురు మంత్రాలను కానీ నాకు అందించింది శివల సుబ్రహ్మణ్యం గారు. ఆయన కూడా ఒక గురువు. ఆయన లేరు భౌతిక దేహంతో. ఆయన ద్వారా నేర్చుకున్నటువంటి విద్య గురువుని, అంటే నా ద్వారా గురువుకి, గురువు ద్వారా నాకు మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తుంది. గురువుల్ని గౌరవించండి. ఇప్పుడు మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, ఒక బ్రహ్మ ఆయన గురువుతో సమానం. ఒక జీవితాన్ని నిలబెడుతున్నాడు, బ్రహ్మగా వచ్చాడు. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. అలాంటి వాళ్ళ శాపాలు తగిలితే జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. ఇలాంటివి చెయ్యొద్దు. మీ కళ్ళెదురుగుండా జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు, ఖండించాలి కదా. మినిమం మన ఇది కదా, మినిమం మేనర్స్ లేకుండా. కరెక్ట్. అంటే మీరు ఏ తప్పులైనా చెయ్యొచ్చు, తెలుసో తెలియదు, కానీ గురువుకి చేసే తప్పు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదు. ఇంకా గురు శాపానికి ఎప్పుడూ లోను కావద్దు. ఆయన ఎలాంటి వాడైనా కానివ్వండి, ఆయన గురువు. ఆయనకి ఆ స్థానం ఇచ్చావు కదా, ఇంటికి వచ్చాడు, ఒక జంటను కూర్చోబెడుతున్నాడు, ఒక జంటని కలుపుతున్నాడు అంటే ఆయన చాలా ఉన్నతుడు. ఆయనలోకి ప్రకృతిలో ఉన్నటువంటి గురు శక్తి అంతా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా గురు దోషణ, ఇప్పుడు మనం ఏదో చెప్తూ ఉంటే కామెంట్లు పెడుతూ ఉంటారు, నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి గురు దోషణే. నీకు నచ్చలేదు, నువ్వు పిలిచి చెప్పగలిగితే, పక్కకు పిలిచి, సార్ మీరు మనం మాట్లాడిన దాంట్లో ఇది తప్పు ఉంది, దీన్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది అని చెప్పాలి తప్ప, మీరు మళ్ళీ దూషిస్తే మీరు చేస్తుంది ఏంటవుతుంది? అంతే కదా. రైట్. ఇప్పుడు మీరు ముద్రాపూర్వకంగా చెప్పి ఉన్నారు మంత్రాన్ని, ఎన్నిసార్లు చేసుకోవాల్సి ఉంటుంది? ఒకవేళ 3 సార్లు పొద్దున్నే చేసుకోవాలి. పొద్దుటే పూజకి ముందు, అంటే ఏ పూజ చేయాలన్నా, ఏ పూజ ఫలించాలన్నా ముందు గురు నామస్మరణ తర్వాతే అవన్నీ కూడా ఫలితాన్ని ఇస్తాయి. ఎవరైనా ఆడవారు, మగవారు ఎవరైనా చేసుకోవచ్చు. ఏ రోజున మొదలు పెట్టమంటారు? ప్రత్యేకించి ఇలా చేయాలి అంటే మరి ఈ పద్ధతిని గురువు ద్వారా గురుముఖతగా తీసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ఈ వీడియోలో మిమ్మల్ని ఆల్రెడీ చూసారు కాబట్టి ఈ వీడియోని చూసి కూడా ఫాలో చేయొచ్చు? 100% ఈ గురువు ద్వారానే. ఇప్పుడు నేను ఇది చెప్పాలని నేను అనుకోలేదు. మీరు ఫోన్ చేసినప్పుడు మనం అనుకున్నది వేరు, చేసిన ఎపిసోడ్స్ వేరు. నువ్వు ఎందుకు అడిగేవో తెలియదు. అంటే ఆ గురువే, ఈ గురువే ఇక్కడ ఉన్నారు, ఏం మాట్లాడాలి చెప్పిస్తున్నాడు కాబట్టి అవసరం. ఇప్పుడు మణిపద్మేహం గురించి మాట్లాడానమ్మా. నేను మణిపద్మేహం మీద గ్రిప్ తెచ్చుకుని మణిపద్మేహానికి సంబంధించిన లక్షలు జపం చేసి తర్పణాలు వదిలి హోమం చేసిన తర్వాత మణిపద్మేహం గురించి మాట్లాడుతున్నాను. చాలా మంది వీడియోస్ పెట్టేస్తున్నారు మణిపద్మేహ మంత్రానికి సంబంధించి. మన బీజాలు, నేను చెప్పిన బీజాలతో సహా. మీరు ఎంత సాధన చేశారు చూసారా మీరు? నేను చూశాను, అందుకని మాట్లాడుతున్నాను. నేను చాలా సాధన చేసి 2013 నుంచి మణిపద్మేహం మీద రీసెర్చ్ చేసి జపం చేసి నా గురువు నాకు ఇచ్చిన తర్వాత దాన్ని నేను 10 మంది ముందు పెట్టడం జరిగింది. అందుకని ఇక్కడ మీకు ఇంకొక గురువు అవసరం లేదు, చూస్తున్నారు కాబట్టి సూర్యుడి నుంచే ఆ గురువే మీకు ఇస్తున్నారని భావించండి అన్న. తీసుకోవచ్చు. నేను ఆ సాధన చేసి దానికి తగ్గట్టు ఉన్నాను కాబట్టి, అందుకని దీనికి మీరు గురుముఖంగా, అంటే ఆ గురువు నేను కాదు, నాలో ఉన్నటువంటి గురు తత్వం నాతో చెప్పిస్తున్నటువంటి ఆ దక్షిణామూర్తి కావచ్చు, దత్తాత్రేయుడు కావచ్చు, అగస్తేశ్వరులు కావచ్చు, వాళ్ళని గురువులుగా భావించి స్వీకరించండి. ప్రతినిత్యము చెయ్యండి కంపల్సరీ. అద్భుతం సార్. డెఫినెట్ గా ఈ మార్గాన్ని అనుసరించి గురువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది, గురువు అనుగ్రహం ఉంటే లోటే ఉంటుంది. గోవు దగ్గరికి వెళ్ళండి. గోవు నుంచి ఈ మాటలు వస్తున్నాయని, అంటే ఇప్పుడు ఆ ప్రసాదాన్ని గోమాతకి తినిపించి గో సంతతిని పెంచడానికి సహకరిస్తూ గోవు ద్వారా మంత్రాన్ని స్వీకరించి చేసుకోండి. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యోస్.